అమరావతి రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో 100% రక్షిత తాగునీరు అందించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మధ్యలో నిలిచిపోయాయన్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు వద్ద మున్సిపల్ శాఖపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షకు మంత్రి నారాయణతో పాటుగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన అంశాలు మున్సిపాలిటీలు ప్రధానంగా ప్రజలంతా కోరుకునేది స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఆ తర్వాత మంచి రోడ్లు, పార్కులను కోరుకుంటారు. ఇక 2014-19 మధ్య కాలంలో మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం కేంద్రం నుంచి అనేక నిధులను తీసుకొచ్చాం. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి 5,800 కోట్లు, స్వచ్ఛ భారత్ నుంచి 3,000 కోట్లు విడుదలకు ఆమోదం తీసుకున్నాం. అయితే గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ఆ నిధులు మధ్యలో నిలిచిపోయాయని అన్నారు. తిరిగి గత ఏడాదిగా ఎన్ని కష్టాలున్నప్పటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ మళ్లీ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు. యాక్చువల్గా ఎస్టిమేషన్స్ తయారు చేయమని ఈఎన్సీకి ఇచ్చాము. బహుశా వాళ్ళు ఒక 1 మంత్ టైం తీసుకొని ఎస్టిమేషన్స్ తయారు చేస్తున్నారు. తయారు చేయగానే దానికి కూడా టెండర్ పిలిచి దాన్ని కూడా ముందు తీసుకోవడం జరుగుతుంది. చెప్పంటారా? ఓకేనా? అందరికీ నమస్కారాలండి. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖకు సంబంధించి అనేక సెక్టర్స్ మీద చాలా డీటెయిల్గా డిపార్ట్మెంట్తో డిస్కషన్ జరిగింది. జనరల్గా ఒక మున్సిపాలిటీ అంటే ప్రజలు ఫస్ట్ కోరుకునేది స్వచ్ఛమైన వాటర్ తాగటానికి, ఆ తర్వాత ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేయటం, మూడోది ప్రతిరోజు వాడే వాటర్ ఏదైతే ఉందో అంటే యూజ్డ్ వాటర్ అంటే బాత్రూమ్ కావచ్చు, టాయిలెట్ కావచ్చు, కిచెన్ కావచ్చు, అది ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడం, తర్వాత రోడ్లు, లైట్స్, ఇవి బేసిక్ థింగ్స్. ఏ మున్సిపాలిటీలోనైనా ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఇది. వాటి తర్వాత ప్రజలు కోరుకునేది పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్, కన్వెన్షన్ సెంటర్స్. అయితే 2014-19 వరకు వీటన్నిటి మీద ఫోకస్ చేసి అనేక కార్యక్రమాలు చేసాం. కేంద్రం నుంచి అనేక ఫండ్స్ ఇచ్చాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి కూడా 5,350 కోట్లు తెస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా ఆపేసింది. స్వచ్ఛ భారత్కి 3,000 కోట్లు ఇస్తే దానికి కూడా స్టేట్ షేర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి స్టేట్ షేర్ ఇవ్వాల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగిపోయింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్కి అలాగే ఆగిపోయింది. అమృత్ 8,500 కోట్లు మెయిన్గా వాళ్ళు ఇచ్చింది డ్రింకింగ్ వాటర్కి, అది కూడా ఆగిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉండటంతో గత 1 ఇయర్లో యాక్చువల్గా వీటన్నిటి మీద యాక్చువల్గా ఒక అవగాహన తెచ్చుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి ఈరోజు అమృత స్కీమ్ని ముందుకు తీసుకుపోయేటట్టుగా టెండర్లు పిలిచాము. నిన్న టెండర్లు త్వరలో ఓపెన్ చేస్తారు. వెంటనే ఆ వర్క్ టేకప్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో 85% ప్రతి ఇంటికి డైరెక్ట్గా ట్యాప్ కనెక్షన్ వస్తుంది. అది కూడా సర్ఫేస్ వాటర్. జనరల్గా రెయినీ సీజన్లో అనేక ఇన్ఫెక్షన్స్ రావడం కారణం ఏంటంటే బోర్ వాటర్ తీయటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఆ బోర్లోకి దిగటం వల్ల పొల్యూట్ అవుతుంటాయి. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఓన్లీ సర్ఫేస్ వాటర్ రివర్సెస్ తీయాలన్నారు. దాంతో ఈ యొక్క అమృత స్కీమ్ టెండర్ ఆల్రెడీ పిలిచేశారు. దానికి డెడ్లైన్ కూడా యాక్చువల్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్
ఇది జరిగితే ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 ఏ రాష్ట్రం అవుతుందంటే ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈరోజు తీసుకుంటే చైనాలో 1100 ప్లాంట్స్ ఉన్నాయి, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. జపాన్లో 400 ప్లాంట్స్ ఉన్నాయి. ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఈ సిస్టమ్ని యాక్చువల్గా పెడుతున్నారు. నేను కూడా 14-19లో అనేక విదేశాలు తిరిగినప్పుడు అటు సింగపూర్ కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, అది స్టడీ చేసి పెట్టాం. ఆ విధంగా సాలిడ్ వేస్ట్ క్లీన్ చేసే పద్ధతిని మొదలుపెట్టాం. 2014-19లో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, స్వీపింగ్ మిషన్లు పెట్టండి. అదేవిధంగా సాలిడ్ వేస్ట్కి కాంపాక్టర్లు తీసుకుని ఆదేశించడం. అనేక కాంపాక్టర్లు, అనేక స్వీపింగ్ మిషన్లు కొన్నాం. అయితే గత ప్రభుత్వం అట్లన్నింటినీ మూలేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు స్వీపింగ్ మిషన్లు, కాంపాక్టర్ కొనేదానికి 125 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఆ 125 కోట్లతో వాటిని కొని వివిధ కార్పొరేషన్లకి, మున్సిపాలిటీస్కి 50% మున్సిపాలిటీస్ బేర్ చేసేట్టుగా, 50% స్వచ్ఛ భారత్ వాళ్ళు బేర్ చేసేటట్టుగా డిస్కషన్ జరిగింది. అదేవిధంగా టిట్కో హౌసెస్ ఆ రోజు 2014-19లో 7 లక్షల హౌసెస్ సెంట్రల్ నుంచి శాంక్షన్ చేసి తెచ్చాం. ఒక 5 లక్షలకి టెండర్లు ఇచ్చాం. అన్నీ గ్రౌండ్ అయినాయి. గత ప్రభుత్వం వాటిలన్నింటినీ కట్ చేసి 2,61,000 చేసింది. కానీ ఎవరన్నా కంప్లీట్ చేసిందంటే అవి చేయలా. ఇల్లు ఇవ్వకుండా లోన్ రైజ్ చేసేసారు. ప్రజలకి బెనిఫిషియర్స్కి ఇల్లు ఇవ్వలా, ఇల్లు కట్లా, వాళ్ళ పేరుతో లోన్ బ్యాంకులో రైజ్ చేశారు. వాళ్ళ అకౌంట్లు ఎన్పీ అయిపోయినాయి. వాళ్ళు కుయోమరో కొట్టుకున్నారు. అయితే దాని అందరి మీద ముఖ్యమంత్రి గారితో వివరిస్తే ముఖ్యమంత్రి గారు ఎన్పీ అయిన అమౌంట్ ఎంత అంటే 140 కోట్లు. అంటే 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టేయండి. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆదేశిస్తే 140 కోట్లు ఆ ప్రజల తరఫున ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో గత ప్రభుత్వం రైజ్ చేసిందో ఆ ఎన్పిఆర్ 140 కోట్లు కట్టేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా త్వరలో ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విధంగా ఈరోజు టిట్కో మీద కూడా రివ్యూ జరిగింది. ఈ విధంగా మున్సిపాలిటీలో రోడ్లు, లైట్స్, సివరేజీ, స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, వీటన్నింటి మీద ఈరోజు మొత్తం ముఖ్యమంత్రి గారు డీటెయిల్గా డిస్కస్ చేసి ఒక దిశానిర్దేశం ఇచ్చి అన్నిటికీ యాక్చువల్గా ఒక టైం బౌండ్ ఇచ్చారు. ఆ టైం బౌండ్ ప్రకారం ఎన్ని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కార్మికుల సమ్మె విషయమే ముఖ్యమంత్రి గారితో ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా వేస్తున్నారు. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో ఇమీడియట్గా 2-3 రోజుల్లో డిస్కస్ చేసి ఒక డెసిషన్ రమ్మని ఆదేశించడం జరిగింది. టెండర్ పిలిచేశారు. యాక్చువల్గా 3 days బ్యాక్ టెండర్స్ పిలిచారు. ఐ థింక్ అది 14 daysకి రీఓపెన్ చేస్తారు. అది అయిపోగానే ఇమీడియట్గా ఒక టేకప్ చేస్తారు. ఆప్కాస్ కోసంగా ఒక మంత్రివర్గం వేశారు కదా, అదే మంత్రివర్గాన్ని దీని మీద డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుని ముఖ్యమంత్రి ఆలోచించారు. గతంలో ఈ స్టాంప్ వాటర్ కోసం గుంటూరు, విజయవాడ నగరాలకు సంబంధించి ఒక 500 కోట్లు ఎల్ఎన్టీ వాళ్ళు ప్రపోజల్స్ అన్నీ సగంలోనే ఆగిపోయింది. అవి కూడా ఇంకా పూర్తి కాలేదు. విజయవాడ నగరంలో విజయవాడలో స్టాంప్ వాటర్, గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఈ రెండింటికి యాక్చువల్గా ప్రాజెక్టులు 2014-19లో మేము శాంక్షన్ చేసి వర్క్ టేకప్ చేసాం. గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. అయితే మళ్ళా దాన్ని టేకప్ చేయడానికి ఆల్రెడీ అటు సిఆర్డిఏ, తర్వాత యొక్క మున్సిపాలిటీ, తర్వాత యాన్యుటీ మోడల్లో దాన్ని కూడా ప్లాన్ చేసాము. దాన్ని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, దానికి స్టేట్ షేర్ కూడా ఇవ్వాలా, దాన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేట్ ఇవ్వాల్సిన షేర్ ఇచ్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ప్రతిరోజు యూజ్ చేసే వాటర్ ఇళ్లలో అది 100% ట్రీట్ చేసి బయటికి పంపించాలి. ట్రీట్ చేసి పంపించాలంటే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి, STPs.
ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే ఆల్మోస్ట్ 20% కూడా లేవు. వీటిని కూడా 2029కి 100% కంప్లీట్ చేయాలని, దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇబ్బంది లేకుండా స్టేట్ షేర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాళ్ళని ఎప్పటికప్పుడు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ప్రతిరోజు చెత్త వస్తూనే ఉంటుంది, ఇళ్ళలో వాడేది. దాన్ని క్లీన్ చేయటం మున్సిపల్ శాఖ యొక్క ముఖ్య బాధ్యత. అయితే గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. 85 లక్షల టన్నుల చెత్త. అయితే ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ 2 లోపల మొత్తం క్లీన్ చేయమన్నారు. ఆ లెగసీ యాక్చువల్గా చాలా వేగవంతంగా జరుగుతుంది. దాదాపు 55 లక్షల టన్నులు క్లీన్ చేసాం. అక్టోబర్ 2కి పూర్తవుతుంది. అయితే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ పెట్టారు. 2014-19లోనే దీని మీద స్టడీ చేసి ఆ రోజు 10 ప్లాంట్లు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసాం. అయితే ఆ 10 ప్లాంట్లలో విశాఖపట్నం, గుంటూరు 2 ప్లాంట్లు ముందుకు వచ్చినాయి. మిగతా ప్లాంట్ని గత ప్రభుత్వం ఆపేసింది. ఈ 2 ప్లాంట్లలో 2800 టన్నులు యాక్చువల్గా చెత్త ఈరోజు బర్న్ అయిపోతుంది. విశాఖపట్నం అండ్ గుంటూరులో ఒక్కొక్క దాంట్లో 1400 టన్నుల యొక్క చెత్త దాంట్లో వేస్తున్నారు. అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకెక్కడ చెత్త గిబ్బలే ఉండవు. అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే నిలిపేసిందో వాటిలన్నిటిని రివైజ్ చేయమంటే నెల్లూరు టెండర్ అయిపోయి L1 ఇచ్చేశారు. రాజమండ్రి టెండర్ అయిపోయింది, రేపు ఎల్లుండి L1 ఇస్తున్నారు. అదేవిధంగా కడప, కర్నూలు 2 టెండర్లు పిలిచేశారు. విజయవాడకు కూడా పిలిచారు. మళ్ళా ఒక ప్లాంట్ విజయవాడ, ఎందుకంటే 1400 టన్నులు ఈరోజు గుంటూరులో ఉంటే దాదాపు అక్కడికి డిమాండ్ 2000 టన్నుల పైన ఉంది. అందువల్ల మరొక ప్లాంట్ విజయవాడ పెట్టి అది మచిలీపట్నం, ఏలూరు, గుడివాడ అక్కడి నుంచి తీసుకొచ్చేసేటట్టుగా ఇక్కడ ఇప్పుడు ఏదైతే గుంటూరులో ఉందో ఆ ప్లాంట్కి అటు బాపట్ల, చీరాల, ఒంగోలు వరకు వచ్చే చెత్త అంతా వేస్తే ఆ విధంగా చేసేటట్టుగా మొత్తం ఏదైతే 2 ప్లాంట్తో 6 ప్లాంట్లు పెడుతున్నాం. అయితే ఏ ప్లాంట్ చేయాలో 2 సంవత్సరాలు పడుతుంది, మినిమం 2 years. ఈ ప్లాంట్లన్నీ వస్తే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7500 టన్నులు ఇప్పుడు వస్తుంది. అందులో 7000 టన్నుల చెత్త బర్న్ అయిపోయి రోజుకి ఆ రోజు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. కేవలం ఒక 500 టన్నులు, అది కూడా ఇంటీరియర్గా ఉండే మున్సిపాలిటీలో ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని డిఫరెంట్ మెథడ్లో చేసేట్టుగా చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది జరిగితే ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 ఏదైతే ఏ రాష్ట్రం అవుతుందంటే ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈరోజు తీసుకుంటే చైనాలో 1100 ప్లాంట్స్ ఉన్నాయి, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. జపాన్లో 400 ప్లాంట్స్ ఉన్నాయి. ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఈ సిస్టమ్ని యాక్చువల్గా పెడుతున్నారు. నేను కూడా 14-19లో అనేక విదేశాలు తిరిగినప్పుడు అటు సింగపూర్ కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, అది స్టడీ చేసి పెట్టాం. ఆ విధంగా సాలిడ్ వేస్ట్ క్లీన్ చేసే పద్ధతిని మొదలుపెట్టాం. 2014-19లో